మూడు పార్టీలు గెలవమని మేము కూడా చెప్పాము. మూడు పార్టీలు గెలవకపోతే అంత బలమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తాం? ఇప్పుడు సాదాసీదా బలవంతుడు కాదు కదా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థలు, పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లో, మున్సిపాలిటీలు, ఎమ్మెల్సీలు మొత్తం ఆయనే కదా. మరి అలాంటి బలమైన నాయకుడిని ప్రభుత్వం నుంచి గద్దె తెప్పాలంటే తప్పనిసరిగా మిగిలిన అన్ని పార్టీలు పోరాటాలు చేయాలని అన్నాం. ఆఖరికి ఈ మూడు పార్టీలే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, లోక్ సత్తా అన్ని పార్టీలు కూడా అప్పటి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసినాయి. కాబట్టి వాళ్ళు పోటీ చేయకపోవచ్చు, వాళ్ళ సీట్లు రాకపోవచ్చు. మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరగబడ్డది, బాలకోటి గారు ఇక్కడ ఓకే, ఇవన్నీ మీరు చెప్పింది వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇంతమంది కలిసి వస్తేనే మా మీద గెలగలిగారు, మేము సింగిల్ సింహం అని. అవును, అలా కలిసికట్టు యుద్ధాలే జరుగుతాయి. సింగిల్ గా రావంటే సింగిల్ గా రండి.